ఇక మోంతా తుఫాను విజయనగరంలో రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంట పొలాలు నీట మునిగాయి. నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పరామర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తుఫాన్ వెలసింది, తీవ్రమైనటువంటి కష్టాన్ని నష్టాన్ని మిగిల్చింది. నోటికందినటువంటి కూడు నేలపాలైనటువంటి వైనం రైతు కంట కన్నీరు తెప్పిస్తుంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తుఫాను వెలసిన తరువాత తీవ్రమైనటువంటి ఈదురుగాలులకు ఏపుగా పెరిగినటువంటి వరిచేనంతా కూడా నేలపాలైంది. ఇప్పుడు మనం చీపురుపల్లి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఉన్నాం. మనం చూస్తున్నాం పంటకి కోతకి రేపో ఎల్లుండో కోత కోసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వరిచేనంతా కూడా ఇలా నేల వాలడంతో ఇదంతా కూడా కుళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఈ దశలో తెలుగుదేశం పార్టీకి, జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఇక క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి నష్టం ఉందనేటటువంటిది పరిశీలనకు వచ్చారు. చీపురుపల్లికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు ఒక సీనియర్ శాసనసభ్యుడిగా రైతుల తాలూకా కష్టాన్ని ఏ విధంగా మీరు గుర్తించబోతున్నారు? ఇది అన్నం తినే ముందు నోటి దగ్గరికి వచ్చే ముందు ఆపేస్తే ఎలా ఉంటుందో, ఈ పండినటువంటి పంటని భగవంతుడి సైక్లోన్ ద్వారా రైతులకి అంత కష్టాన్ని తీసుకొచ్చే బాధని సృష్టించాడు. దీన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని మరి తెల్లవారి మనం చూస్తే రాత్రంతా పడుకుని సెక్రటేరియట్లోనే ముఖ్యమంత్రి గారు పడుకుని అక్కడే ఉండి ఆయన నిద్రపోకుండా మిగతా వాళ్ళు నిద్రపోనీయకుండా మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేని, యంత్రాంగాన్ని అందరిని కూడా కదిలించి కావాల్సినటువంటి సఫరీలన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీరు చూసినటువంటి పంట మా నియోజకవర్గంలో చాలా వరకు ఉంది, కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది. రంగు మారిపోగానే ధర తగ్గించేస్తారు, ఎవరు తీసుకోరు. అందువల్ల గ్రేడ్ కూడా పెడతారు కాబట్టి రైతుకు చాలా నష్టం వచ్చింది. ఇలాంటివన్నిటిని కూడా ఎన్యూమరేట్ చేయమని ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి తెల్లవారే వచ్చి వీటిని ఎన్యూమరేట్ చేసి వెళ్ళారు. ఇంకా ఉన్నటువంటివన్నీ కూడా మేము పూర్తి చేయించి ఎక్కడ ఎవరికి కూడా జరిగినటువంటి నష్టాన్ని పూర్తి అంచనా వేసి వీటన్నిటికి కూడా కాంపన్సేషను, ఇన్సూరెన్సు అగ్రికల్చర్ ద్వారా ఇప్పించాలనేటటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే విషయాన్ని మేము కూడా ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాం. జనసేన పార్టీ నుంచి మీరు ఏ విధమైనటువంటి ప్రతిపాదన తీసుకొస్తారు ప్రభుత్వం దృష్టికి? అందరికి కూడా ఎవరికి అన్యాయం జరగకుండా ముందుకుండా చేయడం వల్ల ఈరోజు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా జరగడం జరిగింది. ఎందుకంటే నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎంపీలకి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా వెళ్ళమని చెప్పడం జరిగింది. మాకు కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. అలాగే మన ఎమ్మెల్యే గారు అన్ని ఏరియాలు చూడడం జరిగింది. అలాగే స్కూల్లోని పిల్లలకి వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళడం, చాలా దిక్కుల ఇది ముందుగా తీసుకోవడం వల్ల ఎవరికి హాని జరగలేదనేసి కూటమి ప్రభుత్వం తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున కష్టపడి పనిచేస్తున్నాం. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక మహిళా రైతుగా మీరు ఏం చెప్పబోతున్నారు? మా కష్టం తీర్చాలని చెప్తాను ఎమ్మెల్యే గారికి. మా ఫలితం చూడమని చెప్తాను. మీరేమంటారమ్మా? మా కష్టార్జితం పెట్టాం. 3 ఎకరాలు సుమారు పోయిందండి. సుమారు 3 ఎకరాలు మొత్తం పోయింది నెలవారు. ఈ కష్టాన్నింటినీ కూడా అధికారుల తాలూకు పూర్తి స్థాయిలో లెక్కించి రైతుల పక్షాన నిలబడి వారికి తగు సహకారం అందించే విధంగా తాము కృషి చేస్తామని స్పష్టం చేయడం జరిగింది. నేలవాలిపోయినటువంటి వరి పంట దగ్గర నుంచి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. చూడండి